గురుగారు నాకు గుర్తొచ్చింది. మనం అంటే చంద్రబాబు నాయుడు గారిది డిఫరెంట్ ఏదో చెప్తున్నప్పుడు ఏమిటి అని చెప్పేసి హరికృష్ణ గారిని అడగటం, సరే ఆయన ఇచ్చినటువంటి డే టు టైం అనే మనం ప్రామాణికంగా తీసుకొని అప్పుడు రాయటం కూడా జరిగింది. అట్లాగే సినీ జోష్ 2014లో చంద్రబాబు నాయుడు గారు అవుతారని, 2019కి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అని చెప్పేసి ఎన్నికలకు ముందే రాసాం మనం అని నాకు గుర్తొచ్చింది అది. అయితే ఇప్పుడు కరెక్ట్గా అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన జాతకంలో అంటే గురు శనువులు ఏ స్థితిలో ఉన్నారు, అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఇవ్వడానికి ముందు అప్పుడు కూడా ఈ యొక్క శని గురువుల యొక్క స్థానం ఏంటి, అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అంటే ఆ సంవత్సరంలో ఆ టైంలో ఈ శని గురువులు యొక్క స్థానాలు ఏంటి ఒక్కసారి. జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం అండి, మిథున రాశి. అయితే 2019 నుండి శని దశలో గురువు అంతర్దశ వచ్చింది. ఈ గురువు అనేటటువంటిది ఎవరికైనా కానీ మంచి ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడండి. అందువలన శనిలో గురువులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు వచ్చినాయి. అదేవిధంగా 2014లో కరెక్ట్గా అదే పీరియడ్ శనిలో గురువు అంతర్దశ. ఆ గురువు వెళ్ళబోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజారిటీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చి వెళ్ళారు. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికీ కూడా శనిలో గురువే మంచి యోగాన్ని కలగజేశాడు. అది సార్ దాని యొక్క వివరణ. అయితే అప్పుడు జరుగుతున్నటువంటి జాతకరీత్యా 2004 ఆ ప్రాంతాలలో రాజశేఖర రెడ్డి గారిది మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రం అప్పుడు ధనుర్రాశి అయింది. ఆ ధనుర్రాశి వాళ్ళకి ఏమైందంటే అప్పుడు కొంత టైం అంటే దగ్గర 2004 దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారిది కూడా దశ బాగున్నది. ఆ దశ బాగుండటం వలన దగ్గర 2014 ముందర వరకు కూడా ఆయనకి మూలా నక్షత్రానికి ధనుర్రాశికి మంచి కొద్ది యోగాలు పట్టడం వలన ఆయన పాదయాత్ర వలన కానివ్వండి, గ్రహస్థితి వలన కానివ్వండి, ఆయన ముఖ్యమంత్రి అయ్యేటటువంటి యోగం వచ్చింది. అయితే చివరిలో ఏమైందంటే ఆయనకి కొన్ని గ్రహాలు షష్టాష్టకంలో పట్టడం వలన, షష్టాష్టకం అంటే ఏమిటంటేనండి, మన పెద్దవాళ్ళు చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్నారనుకోండి, ఒరే మీ ఇద్దరికి షష్టాష్టకం పోర్రా అనేవాళ్ళు. అంటే ఏమిటంటే వాళ్ళిద్దరికీ పడదు అని అర్థం. అదేవిధంగా షష్టాష్టకం అంటే ఏంటంటే షష్ట అంటే 6, అష్ట అంటే 8. ఈ షష్టాష్టక స్థితి రావటం వలన ఏమైందంటే కొద్దిగా రాజశేఖర రెడ్డి గారికి ప్రయాణంలో కొన్ని ఎవరు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు జరిగి వారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత 14లో మళ్ళీ గ్రహస్థితి మారటం వలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం జరిగింది. అది సార్.